అందరికీ మరణాత. దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ కృపాలయం వారు సమర్పించు బైబిల్ మహిమ అనే కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ మరణాత. ఇప్పుడు మా నాన్నగారైన రెవరెండ్ పి జాన్ దేవదాస్ గారు దేవుని వాక్యం అందజేయుచున్నారు. అందుకు ముందు ఒక పాట విందాం. మైత్రితో పారా మాతికమైన మాటల్ వచింతు మన్నాలతో విను మిత్రుడారమ్మో. జన్మమునందు పూర్తిగా పాపిని, అందుకే ఈ బాధ పొందుచునున్నాను అని ఇట్లు మనసులో అనుకోననే వద్దు. అది నిజమే అయినా అది కూడా పోగొట్టు రక్షకుడున్నాడు. తక్షణమే రమ్ము, ఆయన మానవు దైనట్టి దేవుండు. ఈ మాట నమ్మిన ఎంత ధన్యుండవు. మనసులో ముద్రించు కొని శాంతి పొందుము, మనసులో ముద్రించు కొని శాంతి పొందుము. మిత్రుడారమ్మో. తల్లిదండ్రులు చేసిన తగని కార్యంబులు నా మీదికే పొల్లి నన్ను చంపుచున్నావి. ఆశాపామును నేను అడ్డగింపలేను అని పల్కుచును నీవు అదరిపోకూడదు. పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో చేయబట్టి ఇన్ని చిక్కులు నన్ను చుట్టి అని లేని పోనట్టి వనుకోనకుండుమో. నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప, నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప. మిత్రుడారమ్మో. పాలు నీ సర్వ వ్యాధులు మోసి కొన్నట్టి శ్రీ యేసు దేవుడు ముందే నీ కీడు పోగొట్టి నీకెన్నియో మేళ్ళు సంపాదనము చేసి సర్వోపకారుండు దేవుండు మానవుడు. దివిలోన భువిలోన నిన్ను బట్టి పాపివి నిన్ను చూడనే వద్దు. ప్రభు యేసుని బట్టి పరిశుద్ధుడవు నీవు. ఆయనను చూచిన అంతాయు సరియౌను, ఆయనను చూచిన అంతాయు సరియౌను. మిత్రుడారమ్మో.
దేవుడియం దేవదాసాయి గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ విజయవాడ కృపాలయం వారు సమర్పించు బైబిల్ మహిమ అనే కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులై మీ అందరికీ ప్రభు నామ పేరట మా యొక్క శుభములు మరణాతలు. యేసు ప్రభు పొందిన జయమే ఎల్లవారికవును, కోరి నెల్లవారికవును, వేడి నెల్లవారికవును. బైబిల్ గ్రంథంలో జరిగిన అన్ని అద్భుతాల కంటే గొప్ప అద్భుతం యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. ఏ విధంగా ప్రభు పునరుద్ధానుడై జయించారో ఆ జయమే మనందరి యొక్క జయం. ప్రభు యొక్క పునరుద్ధానము మన యొక్క పునరుద్ధానం. ప్రభు ఏ రీతిగా నడిచెళ్ళి దారి చూపించారో అదే దారిలో మనందరం కూడా ప్రవేశించి నడవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభు యొక్క విజయాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి ఈ దినము యొక్క వాక్యములో మనం ధ్యానం చేసుకుందాం. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అక్కడేమని రాయబడిందనగా, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. ప్రార్థన. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభువా. యేసు ప్రభు యొక్క విజయాన్ని మా అందరికి అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలు. నా ప్రభు జయించారు, నేను జయిస్తాను అనే గొప్ప విశ్వాసమును మా అందరికీ దయచేయండి. నీవే నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడుమని వాక్యమై ఉన్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక, ఆమేన్. మనము ప్రభు యొక్క పునరుద్ధాన దినాల్లో ఉన్నాము. యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచారు. యేసు ప్రభు యొక్క జీవితంలో 3 ప్రాముఖ్యమైన రోజులున్నాయి. ఒకటి శుక్రవారం, మంచి శుక్రవారం. రెండోది శనివారము, మూడోది ఆదివారం. ఈ 3 రోజులు చాలా ప్రాముఖ్యమైనవి. శుక్రవారము, శనివారము, ఆదివారం. శుక్రవారం అయిన వెంటనే శనివారం వస్తుంది. శనివారం తర్వాత ఖచ్చితంగా ఆదివారం వస్తుంది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చెప్పుకుంటున్న మనందరం కూడా మన యొక్క పునరుద్ధానం కూడా దాంట్లోనే ఉంది. ఏ రీతిగా ప్రభు నడిచెళ్ళారో అదే దారిలో మనం నడవలసిన వారమైనాం. ప్రభు ఏ రీతిగా జయించారో మనం కూడా ఆ రీతిగా జయించాలి. శుక్రవారము యేసు ప్రభునకు శ్రమ, మంచి శుక్రవారం. ప్రభుని వారందరూ కూడా నలగొట్టారు. కొరడా దెబ్బలు, చేతుల్లో మేకులు, ఉమ్ము వేయబడుట, అవమానపరచబడుట, సిలువ కంటగొట్టబడుట, ఎగతాళి చేయుట, ప్రభుని నానా రకాలుగా మాట్లాడుట, చివరికి శ్రమంతటిని బట్టి ప్రభు కలిగిన వేదన యావత్తు కూడా ఈ శుక్రవారం రోజున కనబడుతుంది. ఇది శుక్రవారం చరిత్ర. రెండోది శనివారం. శనివారం వచ్చేసరికల్లా యేసు ప్రభు సమాధిలో ఉన్నారు. శనివారం నిద్ర. ఆదివారం వచ్చింది. ఆదివారం రాగానే ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచారు. ఇది ప్రభు కథ కదండి, యేసు ప్రభు చరిత్ర అని మీరు అందరూ అనుకుంటారు. మన కథే నేను చెప్తున్నాను. మన జీవితంలో కూడా ఈ 3 ఉన్నాయి. మన జీవితంలో కూడా శుక్రవారము, శనివారము, ఆదివారం ఉన్నాయి. శుక్రవారము అనగా ఈ లోక జీవితము. మనం ఈ లోకంలో ఉన్నాం. చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా పరిస్థితి బాగోలేదు, ప్రార్థన చేయండి, పిల్లల విషయంలో చేయండి, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యం సరిగ్గా లేదు, ఇవన్నీ కలిపినట్లయితే అవస్థలు. ఈ లోక జీవితంలో ఇబ్బందులు, కష్టాలు, అవస్థలు, వేదనలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా శుక్రవారం వంటిది. ఈ లోకంలో జీవించున్న మనందరం కూడా శుక్రవారంలో ఉన్నాం. మనకంటే ముందు అంటే చనిపోయిన వారు, మీ కుటుంబంలో ఎవరైతే చనిపోయారో వారందరూ కూడా శనివారంలో ఉన్నారు. మనం శుక్రవారంలో ఉన్నాం అంతే. వారందరూ కూడా శనివారం నిద్రలో ఉన్నారు. మనకంటే ముందు వెళ్ళిపోయిన భక్తులు, దైవజనులు, మన కుటుంబ సభ్యులు, మనకు ఆప్తులైన వారు, మనకు ప్రియులైన వారు ఎవరైతే ప్రభునందు నిద్రించారో వారందరూ కూడా నిద్రలో ఉన్నారు. వారు శనివారంలో ఉన్నారు, మనమేమో ఇంకా శుక్రవారంలో ఉన్నాం. ఈ యొక్క శుక్రవారం అయిన తర్వాత మనం కూడా శనివారంలోకి వెళ్ళాలి. శనివారం అయిన తర్వాత ఖచ్చితంగా ఆదివారం రాబోతుంది. సోమవారం రాదు. శనివారం అయితే ఖచ్చితంగా ఆదివారం రావాల్సిందే. ఆదివారం రాబోతుంది కనుక ఆదివారం మనందరికి కూడా జయమే.
అందరం చేయమే. ఇదే కథ యేసు ప్రభు మీ జీవితంలో జరుగుద్ది అని చెప్పడానికే ముందుగా ఆయన వెళ్ళారు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము మన యొక్క పునరుద్ధానాన్ని సూచిస్తుంది. ప్రభు యొక్క జీవితంలో ఈ 3 దినాలు కనబడుతున్నాయి. శుక్రవారము ప్రభు కొరడా దెబ్బలు కొడుతుంటే ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టగా ప్రభుని అవమానపరచగా కొట్టేవారులారా కొట్టుకోండి, నన్ను హింసించేవారులారా హింసించండి, ఎగతాళి చేసేవారులారా చేయండి, అవమానపరిచేవారులారా చేయండి, ఎంత చేస్తారో చేయండి. ఎంత చేసినా ఆదివారం రాబోతుంది, నేను జయిస్తాను. ఆదివారం నా జీవితంలో రాబోతుంది. శుక్రవారం అయిన వెంటనే శనివారం వస్తుంది, ఆ తర్వాత ఆదివారం ఉంది అనే గొప్ప నిరీక్షణ విశ్వాసం ప్రభు కలిగిన వారై ఉన్నారు. 119వ దావీదు కీర్తన చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడిందనగా, విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివి అని దావీదు మహారాజు అంటున్నారు. 2 మాటలు అక్కడ కనబడుతున్నాయి, విశ్వాసము, విశ్వాస్యత. విశ్వాసం అంటే ఏంటండి? మనందరం కూడా దేవుడు నన్ను బాగు చేస్తారు, ప్రభు నా యొక్క అక్కర తీరుస్తారు, ఆయన నన్ను స్వస్థపరుస్తారు, తప్పనిసరిగా దేవుడు నా జీవితంలో మేలు చేస్తారు అని మనం దేవుని నమ్మడమే విశ్వాసము. దేవుని మీద మనకు కలిగిన నమ్మికే ఇదే మన యొక్క విశ్వాసం. రెండోది విశ్వాస్యత, అనగా పరలోకములోన దేవుడు మనలను నమ్మడమే విశ్వాస్యత. నా పిల్లలు ఖచ్చితంగా శ్రమలో నా కొరకు నిలబడతారు, నా పిల్లలు నా పక్షంగా నిలబడతారు అని మనందరం కూడా దేవుడు మనలను నమ్మడమే విశ్వాస్యత. 2 అంశాలు. యేసు ప్రభు దగ్గరికి వద్దాం. విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమ పరిచితివి అని దావీదు మహారాజు రాస్తున్నాడు. యేసు ప్రభు కూడా శుక్రవారం దినాన ఎంతగా నన్ను కొట్టేవార్లరా, హింసించేవార్లరా, ఏవైనా చేయండి, నేను ఆదివార దినాన జయిస్తాను, ఆదివార దినాన ఖచ్చితంగా నేను గెలిచి లేస్తాను. ప్రభు ముందుగా శిష్యులకు చెప్పినట్లుగా యెరూషలేములోకి వెళ్ళిపోతున్నాం మనం. అక్కడ వెళ్ళగా నన్ను పట్టుకుంటారు, నన్ను హింసిస్తారు, నన్ను చంపివేస్తారు, 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని ముందుగానే ప్రభు తన శిష్యులు చెప్పారు. కాబట్టి ప్రభువులో ఉన్న విశ్వాసం ఏంటంటే ఖచ్చితంగా నేను జయిస్తే లేస్తాను. ఇది ప్రభువులో ఉన్న విశ్వాసం. తండ్రి యొక్క విశ్వాస్యత ఖచ్చితంగా యేసు ప్రభు నా కుమారుడు తిరిగి లేస్తారు అని దేవుని యొక్క విశ్వాస్యత కూడా ఉన్నది. ప్రభువుకు శుక్రవారము శ్రమ, ఆదివారం జయం. ఈరోజున వాక్యం వింటున్న వారులారా, మీ జీవితంలో కూడా శుక్రవార దినాన వేదనతో ఉన్నారా, కన్నీళ్లతో ఉన్నారా? గొప్ప నిరీక్షణ విశ్వాసం కలిగి ఉండండి. నా జీవితంలో ఆదివారం రాబోతుంది, శుక్రవారంలో ఇప్పుడు ఉండొచ్చు, నేను శ్రమలో, ఇబ్బందుల్లో, కష్టాలు ఉండొచ్చు, కానీ ఆదివారం రాబోతుంది అనే గొప్ప విశ్వాసంతో ఉండండి. మనము దేవుని నమ్మడం విశ్వాసము. పరలోకములో తండ్రి కూడా మనలను నమ్మారు. నా పిల్లలు శుక్రవారంలోంచి ఆదివారంలోకి వస్తారు, ఖచ్చితంగా జయిస్తూ వస్తారు అనే దేవుడు మనలను కూడా విశ్వసించారు. ఈ మాటలు మనసులో ఉంచుకోండి. యేసు ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభునకు శుక్రవారం దినాన ఆయనను చాలా శ్రమపరిచారు. శుక్రవారం తల మీద ముళ్ళ కిరీటం అయితే ఆదివారం ఆయన తల మీదకి మహిమ కిరీటం వచ్చింది. శుక్రవారం దినాన ప్రభు తల దించి తలవాల్చుకున్నట్లయితే ఆదివార దినాన తలెత్తుకునేటట్టు నిలబడ్డారు. శుక్రవార దినాన యేసు ప్రభునకు నిరాశ ఉన్నట్లయితే ఆదివారం వచ్చేసరికి ఆనందము, గొప్ప విజయం కలిగింది. ఇది మన కథే చెప్తున్నాను నేను. యేసు ప్రభునకు శుక్రవారం శ్రమ కలిగింది. ప్రభు యొక్క చేతుల్లో మేకులు కొట్టారు. యేసు ప్రభువా, నువ్వు అందరినీ దీవిస్తావా? దీవించడానికి వీల్లేదు. 5 రొట్లు 2 చేపలు అన్ని వేల మందికి అలాగన ఆహారంగా వడ్డిస్తావా? అద్భుతాలు చేయడానికి వీల్లేదు. అనేకులైన చిన్నపిల్లల వారిని దీవిస్తావా? ముట్టుకొని స్వస్థపరుస్తావా? అందరికీ క్షేమాన్ని దయచేస్తావు? కుదరదయ్యా, నీ చేతుల్లో మేకులు కొట్టేస్తున్నావు, ఏ పని చేయడానికి కుదరదు అని చేతుల్లో మేకులు కొట్టారు. ఆయన పాదములో మేకులు కొట్టారు. యేసు ప్రభువా, తిరిగి సేవ చేస్తావా? అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరిస్తావా? దేవుని యొక్క శక్తి కలిగిన కార్యాలు నువ్వు చేస్తావా? తిరగడానికి వీల్లేదు అన్నట్లుగా ప్రభు యొక్క కాళ్ళలో మేకులు కొట్టారు. యేసు ప్రభువా, అందరి కొరకు ఆలోచన చేస్తావా?
నీ పిల్లల క్షేమం కొరకు వారందరి కొరకు ఆలోచన చేసి నువ్వు ప్రార్థన చేస్తావా? ఆలోచన చేయడానికి వీల్లేదు అన్నట్లుగా తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. శరీరం అంతటినీ బాధించారు. అందరినీ ఎదుట ప్రభుని అవమానపరిచి హేళన చేశారు. కాబట్టి ఇదంతా శుక్రవారం జరిగిన చరిత్ర. ఆదివారం వచ్చేసరికల్లా ప్రభు యొక్క చేతులను గాయాలను విడిపించుకొని ప్రభు జయించారు. అందరి మీదకి తన హస్తములు, అన్ని ప్రాంతాలకు ప్రభు వెళ్ళగలిగిన గొప్ప విజయం కలిగింది. మన జీవితంలో కూడా శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు శుక్రవారంగా ఉండొచ్చు, కానీ ఆదివారం రాబోతుంది అనే నిరీక్షణ కలిగి ఉందాము. ఆదివార దినాన పునరుద్ధానము. ఏంటండి పునరుద్ధానం? ప్రభు ముందుగా చెప్పినట్లుగా విశ్వాసంతో ప్రభు చెప్పారు, మనం యెరూషలేము వెళుతున్నాము, అక్కడ నన్ను పట్టుకుంటారు. ఖచ్చితంగా అలాగే జరిగింది. నన్ను హింసిస్తారు, అలాగే జరిగింది. నన్ను మరణానికి అప్పగిస్తారు, అలాగే జరిగింది. నేను చనిపోతాను, అలాగే జరిగింది. నన్ను సమాధి చేస్తారు, అలాగే జరిగింది. మూడో దినాన్ని తిరిగి లేస్తాను. ఈ ఒక్క మాట మిగిలిపోయింది. ప్రభు శనివారం దినాన ఆయన సమాధిలో ఉంచారు. శనివారం సమాధిలో ఉంచగా ప్రభు చెప్పిన మాటలన్నీ నెరవేరాయి. ఒక్కటి మాత్రం మిగిలిపోయింది, మూడో దినాన్ని నేను తిరిగి లేస్తాను. ఈ మాట ప్రభు విశ్వాసముతో చెప్పారు. విశ్వాసముతో చెప్పిన మాట మిగిలిపోయింది. యేసు ప్రభు సమాధిలో ఉండగా ఆ యొక్క మరణం మాట్లాడుతుంది. ప్రపంచంలో అందరు ఎక్కడ భయపడతారంటే మరణం దగ్గరే భయపడతారు. ఈ మాట అనడానికి కూడా భయమే. మరణానికి చిన్న పెద్ద, వయసుతో, స్థలంతో, దేంతో నిమిత్తం లేదు. ఎవరినైనా తీసుకెళ్ళిపోద్ది మరణం. యేసు ప్రభువా, నేను మరణాన్ని, ప్రపంచాన్ని గడగడలాడించే మరణాన్ని, నేను ఎంత బలమైన మరణాన్ని నీవు నా చేతిలోకి వచ్చావు. నా చేతిలోకి వచ్చిన తర్వాత మూడో రోజును తిరిగి లాగడం ఏంటండి? మూడో రోజు నువ్వు ఎలా లెగుస్తావు? నువ్వు ఎలా చెప్పావు అసలు అని యేసు ప్రభు యొక్క విశ్వాసం మీద వేస్తుంది. ఎలా లెగుస్తావు? చెప్పేశావు కదా, అసలు నువ్వు ఎలా లెగుస్తావు చూస్తాను అని ప్రభు యొక్క విశ్వాసం మీద ఈ మరణమే పందెం వేస్తుంది. నా చేతిలోకి వచ్చిన తర్వాత తిరిగి లెగడం అంటూ ఉండదు. ఒకానొక దినాన యాయీరు కుమార్తె చనిపోతే ఆ అమ్మాయి నేను తీసుకెళ్తుంటే, ఆగో, వెళ్ళడానికి వీల్లేదు, తీసుకెళ్ళడానికి వీల్లేదు, ఈ అమ్మాయి మా అమ్మాయి అని నా చేతిలో ఉన్న అమ్మాయిని వెనక్కి తీసుకొచ్చావా? విధవరాలి కుమారుని నేను తీసుకెళ్తుంటే కుదరదు అని వెనక్కి తీసుకొచ్చి అబ్బాయిని బ్రతికిస్తావా? లాజరు నా చేతిలోకి వస్తే అప్పటికే 4 రోజులవుతే ఉంచుకోవడానికి కుదరదు అని అతన్ని సజీవునిగా లేవనెత్తావా? ఇప్పుడు నా చేతిలోకి వచ్చావు, ఎలా తప్పించుకుంటావు చూస్తాను కదా. నేను మరణాన్ని జయించిన వారు ఎవరు లేరు. నువ్వు నన్ను ఓడించావా ఇన్నిసార్లు, ఇప్పుడు నువ్వే నా చేతిలో చిక్కావు, ఇప్పుడు నువ్వు ఎలా బయటకు వస్తావు అని మరణము యేసు ప్రభు మీద పందెం వేస్తుంది. మన కథే నేను చెప్తున్నాను. మీ ఇంట్లో మీ మీద ఎవరు పందెం వేస్తున్నారు ఆలోచన చేయండి. సమాధి అంటుంది యేసు ప్రభువా, నేను సమాధిని. ఒకసారి సమాధిలోకి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా తిరిగి ఇంటికి వెళ్ళరు. సమాధిలోకి వస్తే అంతటితో ఆఖరంతే. సమాధిలోకి వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా ఇంకా మళ్ళీ కదలడానికి కుదరదు. అలాంటిది నీవు నా సమాధిలోకి వచ్చి మళ్ళీ లెగుస్తాను నువ్వు ఎలా చెప్పావు? తిరిగి లాగడం అండి, కుదరదు, ఇది జరగని పని అని సమాధి యేసు ప్రభు మీద పందెం వేస్తుంది. ఆ సమాధి, ఆ యొక్క మరణము, ఈ 2 మాత్రమే కాదు, కానీ ఆ సమాధికి అడ్డుగా ఒక పెద్ద రాయి పెట్టబడింది. ఆ అడ్డురాయి, ఆ బండరాయి, ఆ రాయే ఉంటుంది, యేసు ప్రభువా నేనే అడ్డురాయిని. ఈ రాయి చూసావు ఎంత పెద్దగా ఉన్నానో, ఎంత అడ్డంగా ఉన్నానో. అసలు ఈ ఆ రాయిని లాజరు చనిపోయినప్పుడు తొయ్యండి అంటే వాళ్ళందరూ తోశారు, కానీ ఇప్పుడు నేనే అడ్డుగా నిలబడ్డాను. ఈ రాయిని ఒక్కడ ఎలా తోస్తావు? నేనే నీ పునరుద్ధానానికి అడ్డుగా నిలబడ్డాను, నన్ను దాటి ఎలాగొస్తావు బయటికి? నేనే అడ్డుకుంటాను అన్నట్లుగా ఆ రాయి యేసు ప్రభు మీద పందెం వేస్తుంది. ఎలా బయటకు వస్తావు అని ఆ రాయి పందెం వేస్తుంది యేసు ప్రభు మీద. నువ్వు ఎలా చెప్పావు మూడో దినాన్ని తిరిగి లేస్తాన్ని, ప్రభు యొక్క విశ్వాసం మీద ఆ రాయి పందెం వేస్తుంది. ఆ రాయికి గొలుసులు వేసి ఆ కాలంలో ఉన్న ప్రభుత్వం ముద్ర వేసింది, సీలు వేసింది. గవర్నమెంట్ సీలు వేసిన తర్వాత ఆ సీల్ని గనక మనం పగలగొట్టినట్లయితే, కదిపినట్లయితే అది కేసు అయిపోద్ది. ఇప్పుడు ఆ ముద్ర అంటుంది, యేసు ప్రభువా నేను ముద్రని, గవర్నమెంట్ సీల్ నేను,
నువ్వు పెద్ద అధికారం అయితే పరలోకానికి అవ్వచ్చేమో, కానీ భూలోకంలో మా అధికారమే చెల్లుద్ది. మేము సీలేసాం గనక ఈ సీలు గనక తెగినట్లయితే, ఇరిగినట్లయితే నీ మీద కేసు అయిపోద్ది. ఈ ముద్రను కదపడానికి వీల్లేదు, నాదే అధికారం. 3వ దినాన్ని నువ్వు తిరిగి ఎలా లెగుస్తావు, ఎలా లెగుస్తానని చెప్పా 3వ దినాన అని ప్రభు యొక్క విశ్వాసం మీద పందెం వేస్తుంది. వాక్యం వింటున్న వర్లరా, మీ సమస్యలు, మీ ఇబ్బందులు, మీ చిక్కులు, మీ ఇంట్లో ఉన్నటువంటి గందరగోళం, అనారోగ్యం మీ మీద పందెం ఇదే మాటలు మాట్లాడతాయి. నువ్వు ఎలా తప్పించుకుంటావు, ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడతావు, ఈ శ్రమలోంచి నువ్వు బయటకు ఎలాగొస్తావు, ఈ కష్టాల నుంచి ఎలా బయటపడతావు అని అనుకుంటూ నీ మీద పందెం వేస్తున్నాయి. అన్నీ కూడా యేసు ప్రభు మీద కూడా ఆయన విశ్వాసం మీద పందెం వేశాయి. ఆ ముద్ర అంటుంది ఎలా బయటకు వస్తావంటుంది. యేసు ప్రభుతోటి ఆ యొక్క కావలి వారు ఉన్నారు. సమాధికి సెక్యూరిటీ ఏంటండి? ఎవరైనా సమాధిలో సెక్యూరిటీ పెడతారా? బ్యాంకుల దగ్గర, ముఖ్యమైన స్థలాల్లో, లేకపోతే ఇంపార్టెంట్ ముఖ్యమైన వ్యక్తుల దగ్గర పెడతారు. కానీ సమాధి చుట్టూ వీళ్ళందరూ కావలి నించున్నారు. కొన్ని వందల మంది చుట్టూరు నించున్నారు. ఏంటయ్యా మీరందరూ ఎందుకయ్యా కావాలంటే, యేసు ప్రభు తిరిగి లేస్తే ఇప్పుడు మళ్ళీ చంపి లోపల పెడతామండి. అసలు నువ్వు బయటికి ఎలాగొస్తావు? గెత్సెమనే తోటలో నిన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు నేనే అని నువ్వు చెప్పగా మేము అందరం బోర్ల పడిపోయాం. అప్పుడు మమ్మల్ని పడేస్తావా? ఇప్పుడు నిన్ను నేను ఎలా పడేస్తావు చూడు. అసలు బయటికి రా చూద్దాం, ఎలాగొస్తావు చూద్దాం అన్నట్లుగా కావలి వారందరూ కూడా యేసు ప్రభు యొక్క విశ్వాసం మీద పందెం వేస్తున్నారు. ఇప్పుడు దాకా ఇవన్నీ కూడా బహిరంగంగా కనబడేటువంటి అంశాలు. కనబడకుండా దయ్యములు, పిశాచములు, పాతాళ లోకములో ఉన్న అంధకార శక్తులు ఆ యొక్క సమాధి చుట్టూరు కావలి కాస్తున్నాయి. ఎందుకండి దయ్యాలు, పిశాచాలు, ఈ అంధకార శక్తులు ఏం చేస్తున్నాయి అనగా, ఎంతకాలం యేసు ప్రభు అలాగ మనల్ని ఓడించేశారు. యేసు ప్రభుని గనక పునరుద్ధానం అవనీయకుండా చేసినట్లయితే మనదే జయం. ఎంతకాలం ప్రభుని ఓడించలేకపోయాం, ప్రభుని జయించలేకపోయాం. ఈ యొక్క సమాధిలోంచి బయటకు రానియకుండా చేయగలిగినట్లయితే మనదే విజయం రా గనక అసలు నువ్వు ఎలా బయటకు వస్తావు చూస్తావని ఈ అంధకార శక్తులు, దయ్యముల భూతములు, పిశాచములు ప్రభు మీద పందెం వేస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరిగా సాతానుగాడు కూడా అక్కడే ఉన్నాడు. సాతాను యొక్క పని ఎలాగైనా సరే యేసు ప్రభుని బయటకు రానివ్వకూడదు. ఎందుకంటే యేసు ప్రభుని ఎంతగా చెడగొట్టాలని, పడేయాలని చూసినా, ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా ప్రభువే గెలిచారు. చివరికి సిలువలో కూడా ఆయన సహించడం బట్టి ప్రభునకే జయం కలిగింది. ఎక్కడా ప్రభు దొరకలేదు. ప్రభుని గనక ఇలాగే ఉంచేసినట్లయితే మరణములో, సమాధిలో గనక నాదే విజయం. ఆఖరి ప్రయత్నంగా యేసు ప్రభుని బయటకు రాకనికుండా చేయాలని సాతానుగోడుగా ఇన్ని కార్యాలు నేను అడ్డు పెట్టాను కదా, అసలు నువ్వు ఎలా బయటకు వస్తావు చూస్తాను అని సాతాను కూడా పందెం వేస్తున్నాడు. ఇవన్నీ కూడా, ఈ లిస్ట్ అంతా కూడా ప్రభు యొక్క విశ్వాసం మీద పందెం వేసిన వారు. వాక్యం వింటున్న వాళ్ళరా, మనందరి కథే నేను చెప్తున్నాను. శుక్రవారం వంటి శ్రమలో మీరున్నారా? ఈ లోక జీవితం. శనివారం అనగా నిద్ర, సమాధి జీవితం. ఆదివారం అనగా పునరుద్ధానము. ఇలాంటి ఇబ్బందుల్లో, కష్టాల్లో, చిక్కుల్లో ఉండగా, ఈ సవాళ్ళన్నీ కూడా మీ విశ్వాసానికి ఎదుర్కొంటుండగా ఆదివారం రాబోతుంది మీ జీవితంలో. ఆదివారం రాగానే ప్రభు తెల్లవారుచుండగా ఇప్పుడు నేను చెప్పినట్లుగా మరణమును, సమాధిని, ముద్రను, రాయిని, కావలిని, దయ్యములను సాతాను ఓడించి ఆయన తిరిగి లేచారు. ప్రభు గెలిచి లేచారు. క్రీస్తు లేచెను, హల్లెలూయా. వాక్యం వింటున్న వర్లారా, ప్రభు ఎలాగైతే జయించి లేచారో మనం కూడా జయించలేగాలి. అట్టి విశ్వాసాన్ని కలిగి ఉందాం. విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివి. ఆయన నన్ను విశ్వాసముతో, ప్రభు అలాగన తండ్రి అయిన దేవుడు నన్ను శ్రమలోకి పంపించిన నేను జయించిలేస్తారని దేవునికి తెలుసు. గనుక ఈ రోజున దేవునికి నా మీద నమ్మకం ఉంది. నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా తిరిగి లేచి బయటకు వస్తాను అని దేవుడు నన్ను నమ్మారు అనే నమ్మకాన్ని మనం నెరవేరుద్దాం. కాబట్టి వాక్యం వింటున్న మనందరం కూడా ప్రభు యొక్క పునరుద్ధానములోనే మన యొక్క పునరుద్ధానం ఉంది. ఎన్ని ఆటంకాలు, అడ్డులు వచ్చినా ఆయన పునరుద్ధాన శక్తితో ప్రభు లేచినట్లుగా మనం కూడా తిరిగి లేవలసిన వారమై ఉన్నాము. పునరుద్ధానం అనగా లేచుట. యేసు ప్రభు పునరుద్ధానుడయ్యారనగా లెక్కలేనితనం.
ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటిలో కూడా దేన్ని లెక్కలే చేయలేదు. ఆయన తిరిగి లేచారు, నేరముల నుండి తిరిగి లేచారు, సమాధి నుండి తిరిగి లేచారు. ఈయన దేవుడు అనుకుంటున్నాడండి అని నేరాలు మోపారు. ఆ నేరముల నుండి ప్రభు తిరిగి లేచారు. తిరుగుబాటు నుండి, సమాధి నుండి, మరణము నుండి ఆయన తిరిగి లేచారు. దేన్ని లెక్క చేయలేదు, అన్నిటిని ఓడించి లేచారు. మన యొక్క పునరుద్ధానం కూడాదే. ఏ స్థితిలో మీరున్నారు? పాపము నుండి, పాప ఫలితము నుండి, వ్యాధుల నుండి, అవస్థల నుండి, చిక్కుల నుండి మనందరం తిరిగి లేవలసిన వారమై ఉన్నాం. ప్రభు లేచారు గనక మనము లేవుద్దాం. ఇదే పునరుద్ధాన దీవెన. అట్టి దీవెన తండ్రి మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభువా. విత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి వర్ధల చేయండి. ప్రభు తిరిగి లేచారు, నేను తిరిగి లేస్తాను అనే గొప్ప నిరీక్షణ, విశ్వాసమును కలుగు చేయండి. ప్రభు ఏ రీతిగా కార్యాలు చేశారో ఆ రీతిగా మేము చేస్తాము. దేవుడు నన్ను నమ్మారు గనక, ఆయన నా మీద నమ్మకం పెట్టుకున్నారు గనక, దేవుని నమ్మకాన్ని ఒమ్ము చేయనని భక్తిగా జీవించగల కృప దయచేయండి. లేచే పునరుద్ధాన శక్తిని దయచేయండి. లాజరును తిరిగి లేచినట్లుగా, నీవు తిరిగి లేచినట్లుగా అట్టి పునరుద్ధాన మహిమ చేత మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరు ఎక్కడితో ఉన్నారో, ఏ బలహీనతలు ఉన్నారో, ఎటువంటి అనారోగ్యంతో ఉన్నారో, ఎటువంటి కన్నీళ్లతో ఉన్నారో వారందరినీ దర్శించండి. విత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి వర్ధలో చేయమని త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహవాసము, దీవెన ఇప్పుడెల్లప్పుడు సదాకాలము నిత్యము తోడైండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. మా అడ్రస్ రెవరెండ్ పి. జాన్ దేవదాస్ బైబిల్ మిషన్ చర్చ్, ఇస్లాంపేట్, విజయవాడ 1. మా ఫోన్ నంబర్స్ 9866921777, 9866721777. అందరికీ మరణాత.